హైదరాబాద్ ట్రాఫిక్ మధ్యలో ఒక ఆటో గట్టిగా పాత పాటలు ప్లే చేస్తూ నిలిచింది. డ్రైవర్ బుజ్జి సరదాగా అరుస్తున్నాడు. అయ్యో, నా ఆటోలో ఎక్కండి. మీ లైఫ్కి ట్విస్ట్ వస్తుంది. అక్కడే రమేష్ అనే భయపడే సాఫ్ట్వేర్ ఉద్యోగి, పక్కనే అతని భార్య సునీత. సునీత నవ్వుతూ, రా రమేష్, ఒకసారి వెళ్దాం చూద్దాం అంది. ఆటో స్టార్ట్ అయింది. సునీత పాట పాడుతూ ఎంజాయ్ చేస్తుంది. రమేష్ మాత్రం ఇబ్బంది పడుతున్నాడు. మధ్యలో ఒక అమ్మమ్మ ఎక్కింది. తెల్లటి చీర, నీలం అంచు, చేతిలో బ్రౌన్ బ్యాగ్. సైలెంట్గా కూర్చుంది. సునీత అడిగింది, అమ్మమ్మ, బ్యాగ్లో ఏముంది? అమ్మమ్మ మెల్లగా ఓపెన్ చేసింది. లోపల ఒక పాత బొమ్మ. కన్నీటి కళ్లతో అమ్మమ్మ చెప్పింది, ఇది నా కూతురికి కొన్న బహుమతి, కాని ఇప్పుడు ఆమె లేరు. కాబట్టి నేను దీన్ని వెంట తీసుకెళ్తున్నాను. ఆటోలో ఒక్కసారిగా నిశ్శబ్దం. అందరూ ఎమోషనల్ అయ్యారు. అప్పుడే ఇద్దరు రోడీలు రోడ్డు బ్లాక్ చేశారు. డబ్బులు ఇవ్వండి, లేకపోతే ఆటో తిప్పేస్తాం అని బెదిరించారు. రమేష్ వణికిపోయాడు. కానీ సునీత నవ్వుతూ, మీరు రోడీల్లా లేరు, కామెడీ జూనియర్లలా ఉన్నారు అంది. రోడీలు కంగారు పడుతుండగానే అమ్మమ్మ ఒక్కసారిగా విగ్ తీసేసింది. అది సాధారణ అమ్మమ్మ కాదు, ఒక అండర్కవర్ పోలీస్ ఆఫీసర్. అమాయకుల్ని బెదిరిస్తారా? ఇది మీ చివరి సీన్ అని గట్టిగా అరిచింది. చేతిలో ఉన్న బొమ్మను స్టిక్లా పట్టుకుని రోడీలను కొట్టి తరిమేసింది. బుజ్జి చప్పట్లు కొడుతూ, చెప్పానుగా, నా ఆటోలో ఎక్కితే అడ్వెంచర్ గ్యారంటీ అన్నాడు. చివరగా రమేష్, సునీత, బుజ్జి, అమ్మమ్మ అందరూ నవ్వుతూ ఒక సెల్ఫీ తీసుకున్నారు. ఆటో మళ్లీ ముందుకు బయల్దేరింది. ట్రాఫిక్ మధ్యలో సరదా పాటలతో.